ఆరాధనా ఆలాపనా దివ్యాతి దివ్యమురా శ్రీ యేసుని జన్మమిలలో దివ్యాతి దివ్యమురా దివ్యాతి దివ్యమురా శ్రీ యేసుని జన్మమిలలో దివ్యాతి దివ్యమురా మన కోసమే యేసుని జన్మము దివ్యాతి దివ్యమురా దివ్యాతి దివ్యమురా దివ్యాతి దివ్యమురా రాజుల రాజు రక్షకుడేసుకు స్థలమైన లేదే సత్రమునందు రాజుల రాజు రక్షకుడేసుకు స్థలమైన లేదే సత్రమునందు పశువుల పాకై పానుపు ఆయెను పశువుల పాకై పానుపు ఆయెను తలచితివా అది నీ కోసమని. ఆరాధన ప్రేక్షకులకు ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్య నామమున శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? క్రిస్మస్ వాతావరణంలో చాలా సంతోషము, కొందరు దుఃఖము, కొందరు బాధల్లో, కొందరు కష్టాల్లోనూ, మరి చాలామంది క్రిస్మస్ వాతావరణంలో సంతోషంలో ఉంటున్నారని నేను నమ్ముతూ ఉంటూ ఉన్నాను. మీ అందరి కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కన్నీళ్ళ ప్రార్థన మీకున్నదని మీరు నమ్మి మీరు మాకు ప్రార్థన వసతులు పంపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయచేసి మా సంఘం ప్రార్థిస్తుంది. అయితే ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని మన కొరకు సమర్పించినటువంటి మన ప్రియులు పెద్దలు మహిళ ప్రశాంత్ గారు, కర్నూలు వాస్తవ్యులు, వారు టీచర్ గారు, వారు ఈ కార్యక్రమాన్ని మన కొరకు సమర్పించున్నారు. వారి తల్లిదండ్రులు మరి ప్రకాశం గారు, అలాగనే చిన్నమ్మ గారు, వారి సిస్టర్స్ మరి శిరోమణి గారు, అలాగనే లూర్దు మేరీ, మరి శాంతకుమారి, కస్తూరమ్మ గారు, అరుణమ్మ, మరి వారి సహోదరులు రాజు గారు, జోసఫ్ గారు, అలాగనే మరి ప్రశాంత్ గారు, సురేష్ గారు ఈ కార్యక్రమాన్ని మీ కొరకు పంపించున్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించినటువంటి దాతలను దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించాలని నేను మనసారా కోరుతున్నాను. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగము నుండి 9వ వచన భాగాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దయచేసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మా ప్రభువ, మా జీవాధిపతి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన వాక్యమై ఉన్న దేవుడవు, వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి కృప చూపించి దీవించమని అడుగుచూ ఉంటున్నాం. భంగపడిన హృదయాలకు ఊరడి కలిగించమని యేసు నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పినటువంటి మా శ్రోతలందరికీ కూడా
ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మనము క్రిస్మస్ యొక్క వాతావరణంలో, క్రిస్మస్ పర్వదినాల్లో మనం ఉన్నాం. క్రిస్మస్ అనగానే క్రైస్తవ బిడ్డలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. అయితే ఈ ఒక్క పండుగలో మరి ప్రజలు ఆచరించేటువంటి 3 శ్రేష్టమైనటువంటి పండుగలు ఉన్నాయి. ఆ 3 పండుగలు అనగానే మీలో చాలామందికి ఆశ్చర్యము, కొంత చాలా పరిహాసంగా ఉండొచ్చు. కానీ మనమైతే ఈ 3 క్రిస్మస్ని మనము తప్పనిసరిగా చేస్తాం. ఏంటంటే క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు అని, మరి ఆయన మన విమోచకుడని, మన రక్షకుడని. లెట్ us సెలబ్రేట్ ది గ్రాండ్ క్రిస్మస్, లెట్ us సెలబ్రేట్ ది సెమీ క్రిస్మస్. ఇలా పాపుల రక్షకుడు పుట్టాడని, విమోచకుడు పుట్టాడని, ఏ దేవుడు చేయలేనటువంటి ఘనమైన కార్యం యేసు ప్రభు చేశాడని మనము ఆచరిస్తున్నటువంటి ఈ క్రిస్మస్లో మరి 3 పండుగలు ఏంటి, అయ్యగారు కొత్తగా చెబుతున్నాడు అని అనుకోవద్దు. ఈ 3 క్రిస్మస్లో మొట్టమొదటి పండుగ అనగానే మనకి ఒంటి మీద పండుగ గుర్తుకొస్తుంది. అంటే పండుగ సందర్భంగా బట్టలు కొనుక్కోవాలన్నటువంటి ఆలోచన. రెండో క్రిస్మస్ పంటి కింద క్రిస్మస్, అంటే పండుగ సందర్భంగా తిండి, అలాగనే తినుబండరాలు. మూడవదిగా ఇంటి అందు క్రిస్మస్. ఇంటి అందు క్రిస్మస్ అనగానే మరి ఇల్లుని అలంకరించుకొని స్టార్ పెట్టేసి, క్రిస్మస్ ట్రీలు పెట్టేసి, అలాగే యేసుప్రభు యొక్క పశువుల పాకలు పెట్టేసి ఇల్లుని నానా విధాలుగా అలంకరించుకోవటం. ఈ 3 క్రిస్మస్లకి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నాం. అయితే మిక్కిలి ప్రియులారా, ఈ క్రిస్మస్లో మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయాలు ఏమనగా, యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అంటే కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనము గత వారంలో దేవుని వాక్యములో మనం నేర్చుకున్నాం. అదేమంటే, యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు మానవాళి పరిస్థితి పాపులై ఉంటుండగా, భక్తిహీనులై ఉంటుండగా, మూడవది శత్రువులు అయి ఉంటుండగా ఈ లోకానికి ప్రభువారు వచ్చారు. అయితే ఆయన వచ్చిన విధానమును గూర్చి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగములో మనము ధ్యానం చేయబోతున్నాం. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. భక్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మరి 5వ వచన భాగము నుండి 9వ వచన భాగములలో 3 శ్రేష్టమైనటువంటి విషయాలు మనకి పస్ఫుటమవుతున్నవి. ఆ 3 విషయాలు ఏమనగా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి విధానమును భక్తుడైన పౌలు మొట్టమొదటిగా ఆయన తన్ను తాను తగ్గించుకొని వచ్చి ఉన్నాడని వ్రాశాడు. రెండవదిగా రిక్తునిగా చేసుకొని ఈ లోకమునకు వచ్చున్నాడు. మూడవదిగా దాసుని స్వరూపం. ఈ 3 విషయాలు ఈరోజు వాక్య భాగంలో మనము ధ్యానం చేద్దాం. ప్రభు అయినటువంటి యేసు ఈ లోకానికి వచ్చినటువంటి విధానం ఏంటనగా, తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగాను దాసుని స్వరూపంలో రావడానికి గల కారణం ఏంటంటే, మానవులమైన మనలను ఆయన ప్రేమించి ఈ లోకానికి వచ్చున్నాడు. అయితే ఆయన చూపించినటువంటి మాదిరికరమైనటువంటి జీవితంలో 3 శ్రేష్టమైన విషయాలు నేను మీతో పంచుకుంటాను. కారణం ఏంటంటే, ఒకప్పుడు నేను కూడా నాస్తికుడును. అలాంటి నాస్తికుని నోట క్రీస్తుని మాట ఎందుకు వస్తుందో తెలుసా? ఆయన చూపించినటువంటి మాదిరికరమైనటువంటి జీవితంలో ఆయన మొట్టమొదటిగా నిస్వార్థమైన జీవితాన్ని మనకు చూపించున్నారు. రెండవదిగా ఆయన జాలి కలిగినటువంటి జీవితమును జీవించి ఆయన మనకి చూపించున్నారు. మూడవదిగా ఆయన పాపరహితమైనటువంటి జీవితాన్ని ఆయన మన కొరకు చూపించున్నారు. కాబట్టి ఆ దేవుడు నరావతారిగా ఈ లోకానికి
మొట్టమొదటిగా ఆయన ఎలా వచ్చాడనంటే దాసుని స్వరూపం. గ్రీకు భాషలో ఈ పదాన్ని దౌలోస్ అనే పదాన్ని వాడతారంటే కట్టు బానిస అని అర్థము. అయితే ప్రియులారా, ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి దాసుని స్వరూపముగా వచ్చినటువంటి విధానమును దేవుని యొక్క వాక్య భాగములోని మార్కు సువార్తికుడు ఈ యేసు ప్రభుని ఒక పరిచారకుడిగా చూపించున్నాడు. అందుకే మార్కు సువార్త మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఆయన పరిచర్య ధర్మము ప్రారంభము నుండి ఆయన పునరుద్ధానుడి వరకు ఆయన రాశాడు. అయితే ప్రియులారా, యేసు ప్రభు జననమును గూర్చి ఒక మత్తయి సువార్త, లూకా సువార్తికుడు చాలా స్పష్టంగా రాసినప్పటికీ ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు ఆయన పుట్టినటువంటి విధానమును 3 విధాలుగా చూపించి ఆయన దాసుని స్వరూపం అనగా యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఆయన పలికినటువంటి ఒక మాటను నేను మీకు జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తా. అదేంటంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడం కొరకు రాలేదు, కానీ పరిచర్య చేయుట కొరకు అనగా దాసుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన సిలువకు అప్పగింపబడే ముందు కూడా రాత్రి తన శిష్యుల యొక్క పాదములు కడిగి దాసుడుగా తన్ను తాను కనపరుచుకొనున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకంలో పాపులమైన మన కొరకు, నీచులమైన మన కొరకు, దోషులమైన మన కొరకు ఆయన ఈ లోకంలో దాసుని స్వరూపమును ఆయన దాల్చి ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు క్రిస్మస్లో మనం చూస్తున్నది ఏంటంటే, ఆయన రిక్తునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. రిక్తునిగానంటే ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని వ్రాయబడి ఉన్నది. అయితే ప్రియులారా, పరలోకంలో సమానమైనటువంటి అనగా దేవునితో సమానమైనటువంటి యోగ్యత ఉన్నటువంటి యేసు ప్రభువారు పరలోకమును విడిచిపెట్టి భూమి మీద రిక్త హస్తములతో ఎక్కడ పుట్టి ఉన్నాడు? ఈయన పశువుల శాలలో పుట్టి ఉన్నాడు. దేవాతి దేవుడు, సృష్టికర్త, జాలి కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు నీ కోసం నా కోసం ఎక్కడ పుట్టాడంటే రాజగృహాల్లో పుట్టలేదు, రాజనగర్లో పుట్టలేదు, కానీ ఎక్కడ పుట్టాడండి? ఆయన పశువుల శాలలో పుట్టాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకం యేసు ప్రభు పుడితే ఈ లోకం యేసుకు ఏమిచ్చిందంటే రెండు విషయాలు. ఒకటి, ఆయన పుట్టినప్పుడు ఆయనకు పశువుల శాల ఇచ్చింది. రెండవది, ఈ లోకము ఆయన చనిపోయేటప్పుడు చేదు చిరకనిచ్చింది. అందుకే యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన ఒక మాట చెప్పున్నారు: నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు లేదని చెప్పాడు. అయితే ప్రియులారా, యేసు ప్రభు పశువుల శాలలో ఉద్భవించాడు. తన్ను తాను రిక్తునిగా వచ్చి ఆయన నిన్ను అడుగుతున్న విషయం ఏంటో తెలుసా? నీ హృదయములో ఆయన పవళించి, నీ హృదయములో ఆయన జనించి, నీ హృదయములో ఆయన పుట్టి, నీ హృదయములో ఆయన పవళించాలి అనేటువంటి ఒక తీక్షణమైన కోరికతో ఈ లోకంలో పుట్టాడు. కానీ నీవన్నీ మర్చిపోయి యేసుప్రభు పుట్టాడు, గ్రాండ్ క్రిస్మస్కి వెళ్దాం, యేసుప్రభు పుట్టాడు, ఆహా క్రిస్మస్కి వెళ్దాం, యేసుప్రభు పుట్టాడు, క్రిస్మస్ ముచ్చట్లు, క్రీస్తుకు చప్పట్లు అంటూ చాలా చేస్తున్నావు. కానీ ఆ యేసుప్రభు నీ హృదయంలో ఉద్భవిస్తే, ఆ యేసు నీ హృదయంలో జనిస్తే, ఆ హృదయంలో యేసు పుట్టకుండా నువ్వెన్ని క్రిస్మస్లు చేసినా అవి వ్యర్థమైనటువంటి క్రిస్మస్. క్రీస్తునందు ప్రియులారా, ఈ క్రిస్మస్లో మనం చూసేది మూడోది ఏంటంటే, యేసు పుట్టుకలో ఆయన మరిలో తన్ను తాను తగ్గించుకొని పుట్టాడు. ఎలా పుట్టాడు ఈ లోకంలో అంటే, తాను రిక్తునిగాను దాసునిగాను తగ్గించుకొని లోకంలో పుట్టడంలో ఆ ఉద్దేశం ఏంటంటే,
దేవుని వాక్యము సెలవిస్తుంది, మనలను ధనవంతులుగా చేయడం కొరకు ఆయన దరిద్రుడిగా మారి తన్ను తాను తగ్గించుకున్నాడు. అట్టి క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడా? ఆ క్రీస్తుని కలిగి నీవు క్రిస్మస్ చేస్తున్నావా? క్రిస్మస్ అంటే చాలా ఆర్భాటంగా మనం చేస్తూ ఉంటుంటాం. ఈ ఆర్భాటంలో క్రీస్తు ప్రభు ఎక్కడ మిస్ అవుతున్నాడో ఒకసారి ఆలోచించేద్దామా? దయచేసి మీరేమనుకోనంటే 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. ఆ మాటలు ఏంటంటే, దయచేసి మీరు నన్ను అన్నిదా భావించొద్దు, నన్ను ఏమనుకోవద్దు. దయచేసి నేను చెప్పాలనుకున్న మాట నేను మీకు చెప్పేస్తున్నాను. క్రిస్మస్ని ఆర్భాటంగా మనం చేస్తున్నాం, విమోచకుడు పుట్టాడని. అందుకని ఉదయాన్నే క్రిస్మస్కి వెళ్ళిపోతాం, అంటే క్రీస్తు యొక్క ఆరాధనకి వెళ్ళిపోతాం. మధ్యాహ్నం క్రైస్తు మెస్కి వెళ్ళిపోతాం. పండగ సందర్భంగా వండుకున్నటువంటి భోజనాలు దాన్ని క్రైస్ట్ మెస్ అన్నారు. సాయంకాలానికి క్రైస్ట్ మిస్ అయిపోతాడు. కారణం ఏంటో తెలుసా? ఉదయం క్రిస్మస్, మధ్యాహ్నం మెస్, తర్వాత మిస్, అంటే క్రైస్ట్ మిస్ అయిపోతాడు. ఎందుకనంటే పండగ సందర్భంగా వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, కాబట్టి పండగ సందర్భంగా విందు, పండగ సందర్భంగా మరి మందు, ఈ మందులు పెట్టుకొని పైన స్టారు కింద బారు పెట్టేసి క్రిస్మస్లు చేయటం క్రీస్తుకి ఇష్టమైన క్రిస్మస్ కాదు. అందుకని మనం నిజమైనటువంటి క్రిస్మస్ను గూర్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా విషయాలు మనకి బోధిస్తూ ఉంది. ఆ బోధ ఏంటంటే, ఒకసారి ఆలోచించేయండి. క్రిస్మస్లో గొల్లల క్రిస్మస్ ఉంది, జ్ఞానుల క్రిస్మస్ ఉంది, యేసేపు మరియల క్రిస్మస్ ఉంది, క్రిస్మస్లో నానా రకములైన దూతల క్రిస్మస్ ఉంది. వీటన్నిటిలో నేను నేర్చుకున్న క్రిస్మస్, గొల్లల క్రిస్మస్ను ఒకసారి ఆలోచించేయండి. ఈ గొల్లలు చేసినటువంటి క్రిస్మస్ 7 విషయాలు మనకి తెలియచేస్తూ ఉంది. లూకాసు వార్తికుడు 2వ అధ్యాయములో 8, 9, 10 వచ్చిన భాగాల్లో ఈ మాటలతో ప్రారంభించాడు. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాయుచుంటుండగా వారికి ప్రత్యక్షమై ఈ మాట తెలియజేశారు. ఈ 7 విషయాలు నేను మీతో పంచుకొని ఈ క్రిస్మస్ సందేశాన్ని నేను ముగిస్తాను. మొట్టమొదటిగా గొల్లలు చేసినటువంటి క్రిస్మస్ మొట్టమొదటిగా వారు తెలుసుకున్నారని రాయబడ్డది. వారు ఏం చేశారండి? తెలుసుకున్నారు. 2వ అధ్యాయము 8వ వచ్చిన భాగంలో ఏమన్నారు అంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దూత చెప్పగానే రక్షకుడు పుట్టాడని వారు తెలుసుకొని ఉన్నారు. అది చాలా ఇంపార్టెంట్ అయిన క్రిస్మస్. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆ యొక్క గొర్రెల కాపరులు పామరులు అయినప్పటికీ వారు తెలుసుకొని ఏం చేశారండి? వారు అక్కడికి వెళ్ళడం జరిగింది. దేవుని వాక్యములో లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచ్చిన భాగాన్ని మీరు గమనించండి. దూత చెప్పిన మాట విని వారు ఏం చేశారండి? యేసేపు మరియా ప్రభువు పశువుల శాలలో ఉన్న స్థలమునకు వారు వెళ్ళారు. ఫస్ట్ విన్నారు, తెలుసుకున్నారు. రెండవది వెళ్ళారు. మూడవదిగా వారు చూశారు అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళారు? ఆ యొక్క శిశువు ఉన్న స్థలమునకు వారు వెళ్ళి ఆ శిశువును చూసి అని వ్రాయబడ్డది. క్రీస్తునందు ప్రియులారా, ఈ క్రిస్మస్లో పంటి కింద క్రిస్మస్ ఆలోచన చేశావు, ఇంటి యందు క్రిస్మస్ ఆలోచన చేశావు, కానీ ఆయన తెలుసుకున్నావా? ఆయన దగ్గరకు వెళ్ళావా? ఆయన చూస్తున్నావా? జాగ్రత్తగా ఆలోచించి. 4వదిగా గొల్లలు చూపించిన మాదిరికరమైనటువంటి క్రిస్మస్లో మనం చూసేది ఏంటంటే, వారు అక్కడికి వెళ్ళి ప్రకటించిరి అని వ్రాయబడ్డది. క్రీస్తునందు ప్రియులారా, ఎవరికి వీరు ప్రకటించారు అని అంటే,
యేసును మరియను చూసి, బాలుడైన యేసును చూసి వారు ఏం చేశారో తెలుసా? వారు కన్న వాటిని విన్న వాటిని గూర్చి ఇతరులకు ప్రకటన చేస్తూ వెళ్ళారు. క్రిస్మస్లో నువ్వు ప్రకటించాల్సింది క్రీస్తు. క్రిస్మస్లో నీ కుటుంబం ప్రకటించాల్సింది క్రీస్తు. ఇక్కడ 2 క్రిస్మస్లు ఉన్నాయి. ఒకటి రిచ్ క్రిస్మస్, రెండోది పూర్ క్రిస్మస్. రిచ్ క్రిస్మస్ తినుటి యందు, త్రాగుటి యందు, బట్టల యందు, అన్నిటి యందు విచ్చలవిడి ఖర్చులో నిమగ్నమైన క్రిస్మస్, అది వ్యర్థమైన క్రిస్మస్. ది పూర్ క్రిస్మస్, పేదరికంలో బట్టలున్నా లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా, ఆ క్రీస్తుని కలిగి నా కొరకు ప్రభు పుట్టాడని సంతోషాన్ని వ్యక్తం చేసి ఆ క్రీస్తును ప్రకటించే క్రిస్మస్ పూర్ క్రిస్మస్ కావచ్చు. ఈ పూర్ క్రిస్మస్ని నువ్వు వ్యంగ్యంగా చూడవచ్చు, అపహాస్యం చేయొచ్చు. కానీ యేసు ప్రభు నిజంగా పూర్గానే పుట్టాడు, దరిద్రుడిగా పుట్టాడు. నీ కోసం, నా కోసం. నీకు కోట్లుని చాలా ఉంది, కానీ ఈ సమయంలో ఒక పేదవాడికి నువ్వు కొద్ది కూడా సహాయం చేయలేకపోయావు. క్రీస్తునందు ప్రియులారా, ద ఫెస్టివల్ ఆఫ్ గిఫ్ట్స్ అని అన్నాడు. వారు ప్రకటన చేశారు. మనకు హోదాలు ఉన్నాయి, మన కార్లు ఉన్నాయి, మన బంగ్లాలు ఉన్నాయి. మన కారుని దేవుని కోడలేదు, మన బంగ్లాని దేవుని కోడలేదు, మనకున్న డబ్బుని దేవుని కొరకు వాడలేదు. కానీ పామరులైనటువంటి గొర్రెల కాపరులు వారు నడిచి వెళ్ళి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ క్రీస్తుని ప్రకటించగలిగారు. ఈరోజు ప్రకటన చేస్తున్నటువంటి దేవుని సేవకునికి, దేవుని బిడ్డలకు నువ్వేం చేస్తున్నావు క్రిస్మస్లో? చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మాదిరికరమైన క్రిస్మస్లో గొల్లల నుంచి మనం నేర్చుకునేది, వారు ఆశ్చర్యపరిచిరి. వారు కన్న వాటిని విన్న వాటిని గూర్చి విన్నవారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అవునా? పరలోకము నుండి పుట్టాడా యేసు ప్రభు? ఆ యేసుని మేము తరించాలి, ఆ యేసుని మేము చూడాలి. ఆశ్చర్యపడుతూ అనేక మంది వారి యొక్క మాటలకు ఆశ్చర్యచకితులయ్యారు. దయచేసి గమనించండి. ఆరవదిగా ఈ గొల్లలు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యేసు ప్రభుని వారు చూసి ఆయనకు మ్రొక్కి, ఆయన స్తుతించి, ఆయనకు స్తోత్రము చేసిరని వ్రాయబడ్డది. గొల్లలైనటువంటి వారి నుంచి మనం ఇంత శ్రేష్టమైన విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఆయన దగ్గరికి ఆయన తెలుసుకోవడం, ఆయనను చూడడం, ఆయనని ప్రకటించడం, ఇతరులకు చెప్పడము, అలాగనే ఆయనను జనులను ఆశ్చర్యపరచడం, ఆయన స్తుతించడం, ఆయనకు స్తోత్రగానం చేశారు. ఇక మనం గమనించినట్లయితే 7వదిగా ఆయనను మహిమపరిచారని. మనం కూడా దేవుణ్ణి మహిమపరచడంలో, క్రిస్మస్ తరుణంలో దేవుణ్ణి మహిమపరిచినటువంటి గొల్లలు గొప్ప విద్యావంతులు కాదు, గొప్ప పండితులు కాదు. వారు సామాన్యులు, వారు పామరులై ఉన్నారు. అలాంటి వారు క్రిస్మస్లో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. ఈరోజు వాక్యం వినుచున్నటువంటి పండితులారా, వాక్యం వినుచున్న పామరులారా, వాక్యం వింటున్న సామాన్యులారా, దయచేసి గమనించండి. పండుగలో నాకు అది లేదు, ఇది లేదని బాధపడద్దు. ఉన్నదాంతో దేవుణ్ణి క్రిస్మస్ చేద్దాం. ఈ రోజుకి నేను కూడా నా కోసం నేను బట్టలు కొనుక్కోలేదండి. నేను కొంతమంది పేదలకు ఇచ్చిన తర్వాతే నా క్రిస్మస్. నేను వాక్యం చెబుతున్నాను, నేను ఆశ్రయించి నేను మీకు బోధిస్తూ ఉన్నాను. దయచేసి ఏమీ లేదని బాధపడద్దు. ఉన్నవాళ్ళు దేవుని మహిమపరచండి, లేనివారు కూడా గొల్లల వలె దేవుని యొక్క సన్నిధికి రండి. దేవుని స్తుతించండి, దేవుని ప్రకటించండి, దేవుణ్ణి ప్రచురం చేయండి. దేవుణ్ణి మహిమపరిచేటువంటి క్రిస్మస్ నిజమైన క్రిస్మస్. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాల్లో ఈరోజు సమృద్ధిగా క్రిస్మస్ని రిచ్ పీపుల్ జరిపించుకున్న క్రిస్మస్ ఎంతో ఆర్భాటంగా ఉండొచ్చు.
వెన్ వి బోదర్, వెన్ వి థింక్ అబౌట్ పూర్ క్రిస్మస్, పేదలైనటువంటి వారిని గురించి ఆలోచన చేస్తే వారికి సరైనటువంటి వస్త్రాలు ఉండవు, సరైనటువంటి తిండి ఉండదు, సరైనటువంటి సదుపాయాలు లేక వారు కూడా క్రిస్మస్ చేస్తున్నారు. ఈ క్రిస్మస్ తరుణం ద ఫెస్టివల్ ఆఫ్ గిఫ్ట్స్. రిచ్ పీపుల్ ఆర్, దయచేసి పేదలను కూడా జ్ఞాపకం చేసుకోండి. గొల్లలైన వారే మాదిరి చూపించారు, మనకెంతో మాదిరి. ఈరోజు బట్టలు లేవని బాధపడుతున్న బిడ్డలు చాలామంది ఉన్నారు. సరైన అవసరాలు తీరలేదండి అని బాధపడుతున్న బిడ్డలు చాలామంది ఉన్నారు. వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. క్రిస్మస్ ద్వారా నీవు, నేను, మన కుటుంబం మహిమపరచబడాలి, దేవుడు మహిమపరచబడాలి అంటే మనం అందరం కూడా గొల్లలు పాటించినటువంటి నియమాలు మనం పాటించాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడ, నా కోసం, మా కోసం మీరు నాయన ఈ లోకంలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని లోకాల్లో పుట్టి ఉన్నారు. రెండవదిగా దాసుని స్వరూపాన్ని ధరించున్నారు. మూడవదిగా రిక్తునిగా చేసుకొని లోకంలో మా కొరకు పుట్టి ఉన్నారు. మీకేమిచ్చి రుణాన్ని తీర్చలేము ప్రభా. ఈరోజు నాయన క్రిస్మస్ పర్వదినాల్లో నాయన మా తండ్రి బట్టలు లేక, ఆర్థిక వనరులు లేక తల్లడిల్లిపోతున్నా నీ ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. సంతోషంతో ప్రభువా క్రిస్మస్ని ఆచరిస్తున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు కృప చూపించి వారి కుటుంబాల ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఈ క్రిస్మస్ తరుణంలో చాలామంది మరణాలు జరిగినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారిని ఓదార్చండి, ధైర్యపరచండి, కృప చూపించిన ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా మీరు తోడై ఉండటానికి ఈ లోకంలో మీరు పుట్టి ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రం ప్రభా. మా కష్ట సమయాల్లో, మా నష్ట సమయాల్లో మీరు మాతో ఉండటానికి ఈ లోకానికి వచ్చారు. మీకేమిచ్చి రుణాన్ని తీర్చలేం ప్రభా. మా కర్మలు జోడించి అయ్యా నీ సన్నిధికి వస్తున్నాం. మా శ్రోతలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ వాక్యాన్ని వినుచు వీక్షిస్తున్న నీ బిడ్డలను మీరు ప్రత్యేకించి దీవించండి. క్రిస్మస్ కాంతుల బిడ్డలు వారు పయనిస్తూ, క్రిస్మస్ శాంతుల బిడ్డలు విలసిల్ల చేయి నడిపించండి, కృప చూపించమని ఈనాడు అన్ని విధాలుగా సంతోషంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నా. వాదార్చండి, ధైర్యపరచండి, కృప చూపించమని ఈ క్రిస్మస్ నీకు మహిమకరంగా జరిపించుకోవటానికి మా ప్రేక్షకులందరినీ దీవించమని యేసు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమాలు మీ బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఈ కార్యక్రమాలు మీరు పరిచయం చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ వాక్య సందేశాలు మీరు ఎప్పుడైనా మిస్ అయితే యూట్యూబ్లో కూడా ఈ కార్యక్రమం దొరుకుతుంది. అలాగనే మీరు పొందినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మేలులు ఒక ఫోన్ కాల్ ద్వారా నాకు తెలియచేయండి. మేము కూడా ఈ కార్యక్రమాన్ని మీ కొరకు ముందుకు తీసుకురావడానికి నేను పడుతున్న ప్రయాస వ్యర్థం కాదని నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాలు కొనసాగింప చేయడానికి మీ యొక్క తోడ్పాటు, మీ ప్రార్థన, ఆర్థిక సహాయము ఎంతో అవసరమై ఉంటుంది. మరి మీ యొక్క చేతనైనటువంటి సహాయమును కూడా ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎంతో అవసరమై ఉంటుంది. మీరు చేసి దేవుని మహిమపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.